హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 55వ భాగము. ఇక కథలోకి వెళితే విజయ్ అఖిలేండేశ్వరి ముందు ఎంతో వినయం ప్రదర్శిస్తూ అడుగు వేశాడు. అతడి ఫేస్ చూస్తే మధుకే ఆశ్చర్యం వేసింది. విజయ్ ఇంత బాగా నటిస్తాడా అని. కనకారావు ఎంట్రన్స్ వద్దే విజయ్ రాక చూసి ఏదో ప్రమాదం ముంచుకు వస్తుంది, సింహానికి బదులు పెద్ద పులి ముందుగా కోటలో అడుగు పెడుతుంది, ఏం జరుగుతుందో అని భయపడుతూ జరిగేది ఏమేముంటుంది అని తెలుసుకోవాలి అని ఆతృతగా విజయ్కి వెల్కమ్ చెప్పి అతడి వెనకే ఇంట్లో అడుగు పెట్టాడు. కానీ అతడికి అఖిలాండేశ్వరి నిరాశ కలిగించింది. బయటికి వెళ్ళమని చెప్పటంతో ఉసూరుమంటూ బయటకు వచ్చేశాడు. రఘురామయ్యకి మేటర్ తెలుసు, అయినా అర్థం కానట్టు ఆవిడ ముందు కంగారు నటిస్తూ చూస్తున్నాడు. అఖిలాండేశ్వరి భర్త హోదాలో రఘురామయ్య ఉండాలి కాబట్టి ఆయన్ని అక్కడ ఉండనిచ్చింది. హాల్లో సమావేశం ఏర్పాటు అయింది. విజయ్ వినయంగా ఆవిడకు నమస్తే చెప్పాడు. ఆవిడ కూడా కూర్చో అన్నట్టు సోఫా చూపించింది. విజయ్ మధు వైపు చూసి ఏదో సిగ్గుపడ్డట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అతడి ఎక్స్ప్రెషన్ అఖిలాండేశ్వరికి తెగ సంతోషం కలిగించింది. వీడు నా కూతురు మాయలో పూర్తిగా మునిగిపోయాడు, అర్థమవుతుంది అనుకుని, చెప్పండి, మళ్ళీ ఏం గొడవ చేయాలి అని వచ్చారు? ఏ ఫంక్షన్ చెడగొట్టాలి అని వచ్చారు? ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళేలా చేశారుగా, ఇంకా ఏం మిగిలి ఉంది అని కోపంగా అడిగింది. విజయ్ ఆవిడ మాటలకు బాధపడ్డట్టు ఫేస్ పెట్టాడు. ఎంతో సౌమ్యంగా, సారీ అండి, ఆ పరిస్థితిలో అలా మీ అబ్బాయి వైఫ్ని బిడ్డని ఇక్కడికి తీసుకురావలసి వచ్చింది. అది మా డ్యూటీ, మీకు తెలియంది కాదుగా. అయినా ఆ రోజు అంతవరకు వెయిట్ చేయించి అందరి ముందు మీకు ఇబ్బంది కలిగించింది నేను కాదు, నా తమ్ముడు కళ్యాణ్. వాడికి మీకు కొన్ని విషయాల్లో ఇబ్బంది ఉంది తెలిసిందేగా. మీరు అవన్నీ మనసులో పెట్టుకుని నన్ను చెడ్డవాడిగా అనుకోవద్దు. నేను ఎంతో రిస్క్ చేసి మీ అమ్మాయిని కాపాడాను, గుర్తు చేసుకోండి అని అడిగాడు. ఆవిడ మాట్లాడేలోగా రఘురామయ్య కలుగ చేసుకుని, అదంతా సరే విజయ్, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అది చెప్పు అన్నారు. ఆవిడ అవును అన్నట్టు చూస్తున్నారు. విజయ్ మధు వైపు ఒకసారి చూసి ధైర్యం తెచ్చుకున్నట్టు బిహేవ్ చేస్తూ, ఓకే మేడం, స్ట్రైట్గా విషయానికి వచ్చేస్తాను. నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం, తనకి నేను అంటే ఇష్టం. మేం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం, మీ అనుమతితో అని అడిగేశాడు. ఆవిడ షాక్ అయినట్టు చూసి, ఏం మాట్లాడుతున్నావు డిఎస్పి, నీకు నా కూతురు కావాలా? ఎంత ధైర్యం? నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? అంతేకాదు, నీ రంగు కూడా మా అమ్మాయితో మ్యాచ్ అవ్వదు. నా కూతురికి రాకుమారుడు లాంటి వరుణ్ణి చూస్తున్నా అని ఆవేశంగా సమాధానమిచ్చింది. విజయ్ దిగులుగా చూస్తూ, మీరు ఎంత గొప్ప అందగాన్ని రాజకుమారుని తీసుకువచ్చినా మధుమతి మనసులో నేనే ఉంటాను. మా ఇద్దరి మనసులు ఒకటయ్యాయి, ఒకరిని ఒకరు విడిచి ఉండలేం. మీ అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోలేక మిమ్మల్ని అడుగుతున్నాను అని వినయంగా అడిగాడు. ఆవిడ కోపంగా చూస్తూ, అలాగా, అయితే నా అనుమతితో పనేముంది? నీ తమ్ముడు ఈ ఇంట్లో ఒక ఆడపిల్లని అనుమతి లేకుండా లేపుకుపోయాడుగా, నువ్వు అలాగే చేయలేకపోయావు అని అడిగింది. విజయ్ సిన్సియర్గా, సారీ మేడం, కళ్యాణ్ మిన్నీ విషయం నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు ప్రేమించుకున్న విషయం పెళ్లి మండపం వరకు వివరంగా నాకు తెలియదు. పరిస్థితి కారణంగా కళ్యాణ్ అలా చేసుకుని ఉండొచ్చు, కానీ మధుని అలా పెళ్లి చేసుకోవాలి అనుకోవటం లేదు. అందుకు ఆమె కూడా సిద్ధంగా లేదు. మీ అంగీకారం, అలాగే మీరు లేకుండా వివాహంకి ఆమె సిద్ధం కాలేదు. మధు బాధపడే పని నేను చేయను. మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను. ప్లీజ్ ఒప్పుకోండి, మా పెళ్ళి మీ ఆశీర్వాదంతో జరిగేలా చూడండి అని వేడుకుంటూ ప్రాధేయపడ్డట్టు అడుగుతుంటే అఖిలాండేశ్వరి విజయ్లో సిన్సియారిటీ అర్థం చేసుకున్నట్టు తలాడిస్తూ భర్త వైపు చూసి, ఏంటండి, ఏం మాట్లాడరు, ఏమంటారు? అతడి మాటలు వింటుంటే ఆ అమ్మాయిపై ఇష్టం ఎక్కువగా ఉన్నట్టు ఉంది. ఆ అమ్మాయి కూడా నా అంగీకారం కోసం చూస్తుంది. ఆ జ్యోతిల సమయం చూసి లేచిపోలేదు. ఈ తల్లి తండ్రికి విలువ ఇచ్చింది. ఇంటి పరువు తీసే జ్యోతి లాంటిది కాదు నా కూతురు అని జ్యోతిని తక్కువ చేసి మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ఎవరూ విని తట్టుకోలేకపోయారు. కానీ ప్రస్తుతం ఏమీ మాట్లాడలేక మౌనంగా చూస్తూ ఊరుకున్నారు.
అఖిలాండేశ్వరి, చెప్పాలి అనుకున్నది ఏమిటి? సూటిగా చెప్పు అంటూ అడిగారు రఘురామయ్య. ఆవిడ చిరునవ్వు నవ్వుతూ, నా కూతురి నిజాయితీ, కన్నవాళ్ళకి ఇచ్చిన గౌరవానికి నేను ఒప్పుకుంటున్నాను. ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు, ఎలా కాదు అంటాను. నా కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. మీకోసం ఒక మెట్టు దిగి వస్తాను. నా కోసం విజయ్, నువ్వు నీ వాళ్ళు ఒక మెట్టు దిగి రావాలి. ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేస్తాను. మీ వాళ్ళు అందరూ రావాలి. మళ్ళీ ఇంట్లో కల రావాలి. నీ తమ్ముడు కారణంగా దూరమైన నా పిల్లలు మీ నిశ్చితార్థం వలన అయినా ఈ అమ్మ దగ్గరకు రావాలి. నేను నా బిడ్డల్ని విడిచి ఉండలేను. అందుకే అన్నీ మర్చిపోయి ఆ జ్యోతిని, కళ్యాణ్ని నా వాళ్ళుగా స్వీకరిస్తున్నా. అంతా ఈ అఖిలాండేశ్వరి నిలయం చేరుకోవాలి. అందుకు నువ్వే ఏర్పాటు చేయాలి. నీకు మాట ఇస్తున్నా. నీ అన్నని కానీ మరదలు జ్యోతిని కానీ పన్నెత్తి మాట అనను. ఎంతో ఇష్టంగా అభిమానంగా చూసుకుంటాను. మీ పెళ్ళి అయ్యే వరకు అందరూ నాతో కలిసి నా ఇంట్లో ఉండాలి. నాకు కావాల్సింది నా బిడ్డల సంతోషం మాత్రమే. ఇంకే ఆపేక్ష నాకు లేదు. ఉగాది వెళ్ళగానే పెళ్ళి. ఏమంటావు? నా కోరిక నెరవేరుస్తావుగా అని అడిగింది. విజయ్తో పాటు అందరికీ ఆవిడ మాటలు నటన అని తెలుసు. ఆవిడ అలాగే మాట్లాడుతుంది అని తెలుసు. అనుకున్నట్టే అంతా జరుగుతుంది. అందుకే విజయ్ ఎమోషన్ అవుతూ, మేడం, మిమ్మల్ని అత్తయ్య అని పిలవాలి అనిపిస్తుంది. మీరు ఎంత మంచివారు. అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మీ కోరిక నెరవేరుస్తాను. మీ పిల్లలు అందరూ నా పెళ్లి వేడుక చూడాలి అని ఇండియా వచ్చేలా చేస్తాను. వాళ్ళు వచ్చాక తెలుస్తుంది మీరేంటో, మీ మనసు ఏంటో. ఇక మా కళ్యాణ్ అంటారా? వాడు ఇక్కడికి రావాలి అంటే గొడవ చేస్తాడు అనుకోండి, కానీ నేను హామీ ఇస్తాను. మీరు మారిపోయారు అని, ఇంటి అల్లుడుగా వాడికి ఎంతో మర్యాద చేస్తారు అని, ఎంతో గౌరవం ఇచ్చి చూసుకుంటారు, జ్యోతిని బాగా చూసుకుంటారు అని ఎన్ని చెప్పినా వినను అంటే అన్నగా ఆజ్ఞాపించి అయినా సరే ఇక్కడికి వచ్చేలా చేస్తాను. వాడు వచ్చాక తెలుసుకుంటాడు మీరెంత గొప్పవారు అన్నది. తొందరలో ఎంగేజ్మెంట్ ఏర్పాటు చూడండి. ఆలోగా అఖిలాండేశ్వరి నిలయంలో అందరూ చేరుకునే ఏర్పాటు నేను చేస్తాను అని సంతోషంగా చెప్పాడు. ఆవిడ నవ్వుతూ, ఇంకెందుకు ఆలస్యం, 2 రోజుల్లో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తాను. నువ్వు నీ పనిలో ఉండు అని చెప్పి పంపింది. విజయ్ అక్కడ వాళ్ల వైపు చూసి కన్ను కొట్టి వెలుపలికి వచ్చేశాడు. రఘురామయ్య ఆవిడ వైపు గొప్పగా చూస్తూ, ఇంత మారిపోయావు అఖిల. మన అమ్మాయి మనసు అర్థం చేసుకుని నువ్వు పెళ్లికి అంగీకరించడం నాకు సంతోషంగా ఉంది. మధు, నీ సెలక్షన్ నాకు నచ్చింది. మీ అమ్మ ఎలా చెప్తే అలా విను, సరేనా అని నవ్వుతూ వెళ్ళారు. అంతా వెళ్ళాక మధు వైపు చూసి ఆవిడ గట్టిగా నవ్వుతూ, మీ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఆయనకు విషయం తెలియదు ఇదంతా నాటకమని. అంతా అనుకుంటున్నట్టు జరుగుతుంది. మీ అన్నయ్య వాళ్ళు అక్క వదినలు ఇక్కడికి వస్తారు. నన్ను విడిచి ఇంక వెళ్ళలేరు. అంతలా నటిస్తాను. అలాగే కళ్యాణ్ని అభిమానించే అందరూ వాణ్ణి కాదు అని, మా అమ్మే కావాలి అనుకునేలా చేస్తాను. ఈ ఎంగేజ్మెంట్ నాటకం అని ఉగాది వెళ్ళగానే అసలు విషయం బయటపెట్టి నా కల నెరవేర్చుకుంటాను. నిన్ను గొప్పవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి వెళ్ళింది. మధు దిగులుగా చూస్తూ, కన్నతల్లి అయి ఉండి ఆవిడ స్వార్థం కోసం కూతురు పెళ్లిని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. చేసిన తప్పులకి ఇంత కూడా గిల్టీ లేదు. మమ్మీలో కళ్యాణ్ గారు చెప్పిన విధంగా నడుచుకోవటం న్యాయం అనుకుని గదిలోకి వచ్చి విజయ్తో మాట్లాడింది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్కి ఎదురు చూడాలి. విజయ్ కళ్యాణ్తో అంతా చెప్పాడు. అతడు నవ్వుతూ, గుడ్, అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. కళ్యాణ్ వెంటనే అఖిలాండేశ్వరి పిల్లలకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. 2 రోజుల్లో మధు, విజయల నిశ్చితార్థం. మీరు లేకుండా జరగటం కరెక్ట్ కాదు. అలాగే మీరంతా తిరిగి రావాలి. సమయం వచ్చింది, అంతా రండి అంటూ వాళ్ళు వచ్చాక అఖిలాండేశ్వరితో ఎలా నడుచుకోవాలి అన్నది వివరంగా చెప్పి పిలిచాడు. అంతా వస్తామని చెప్పి మధుకి, విజయ్కి విష్ చేశారు. ఇంకోవైపు సుగుణ గారు, ఆమె అక్క, బావ, అదే విజయ్ పేరెంట్స్కి ఎల్లుండి అఖిలాండేశ్వరి నిలయంకి చేరుకుంటారు. కళ్యాణ్కి అందరినీ ఒప్పించడం ఒక వంతు అయితే మిన్నీని ఒప్పించడం ఒక వంతు. ఆమె డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది. తిరిగి రాగానే దగ్గరకు తీసుకుని విషయం అంతా చెప్పాలి. ధైర్యం చెబుతూ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాలి అని ఎదురు చూస్తున్నాడు. అతడు ఆమె దగ్గరికి వెళ్ళి దగ్గరుండి ఇంటికి తీసుకువచ్చి మాట్లాడాలి అని ఉన్నా అతడికి ఎందుకో ధైర్యం చాలలేదు. అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాడు. విజయ్ అఖిలాండేశ్వరికి ఫోన్ చేసి,
ఆ అత్తయ్య గారు, మా వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. మీ పిల్లలు ఇండియా వచ్చే ఏర్పాటు చేశాను. కళ్యాణ్ మాత్రం గొడవ చేశాడు. వాడిని ఒప్పించాను. కొద్దిగా బెట్టి చేస్తున్నాడు. వాడు ఏమైనా ఇబ్బంది పెడితే మీరు నా కోసం, మీ అమ్మాయి కోసం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నేను ఆర్డర్ వేశాను. వాడిని మిన్నీతో కలిసి అఖిలాండేశ్వరి నిలయంలో ఉండాలి అని. ఎల్లుండి నుండి అంతా మీ ఇంట్లో ఉంటాం. ఏర్పాట్లు చేసుకోండి అని ఆనందంగా చెబుతున్నాడు. ఆవిడికి కావాల్సింది అదే. అందుకే అలాగే విజయ్ తప్పకుండా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. మిన్నీ డ్యాన్స్ చేస్తుంది. ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు సహస్ర మయూర్ గారు. ఆవిడ గొప్ప డాన్సర్. ఎన్నో అవార్డ్స్, ఎన్నో విజయాలు పొందారు. దేశం అంతటా మంచి పేరు వచ్చింది. ఆమె ఇప్పుడు అకాడమీ పెట్టి అందరికీ డ్యాన్స్ నేర్పుతున్నారు. ముఖ్యంగా జ్యోతిర్మయిలో ఉన్న టాలెంట్ ఆవిడ గుర్తించారు. ఒక్కసారి ఏదైనా చెబితే చాలు వెంటనే తెలుసుకుంటుంది, నేర్చుకుంటుంది. ఆమెలో ఉన్న ప్రత్యేకత అదే. ఏకాగ్రత, పట్టుదల, నేర్చుకోవాలి అనే తపన ఎంతగానో ఉంది. దాంతోపాటు జన్మ తరహా వచ్చిన నృత్యం ఆమె రక్తంలో ఉంది. ఆమె గొప్ప డాన్సర్ కాబోతుంది అని మొదటి శిక్షణలోనే ఆవిడకు అర్థమైంది. అందుకే ఆమెను ఏసీపీ భారీగా కాకుండా ఉత్తమ నృత్య కళాకారిణిగా చూస్తూ డ్యాన్స్ నేర్పుతుంది. మిన్నీ ఆవిడని మేడం అంటూ ఆవిడ నేర్పించే భంగిమలు ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంది. ఆ అకాడమీలో అందరికీ మిన్నీ ప్రత్యేకమైంది. ఆమె స్వభావం, నడుచుకునే విధానం అందరికీ నచ్చింది. అలాగే అభిమానులు కూడా ఏర్పడ్డారు. ఇదంతా ఏసీపీ సెక్యూరిటీ ఆధ్వర్యంలో జరగటం, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చేరటంతో కళ్యాణ్ ధైర్యంగా ఉంటున్నాడు. మిన్నీ సీతమ్మతో కలిసి అకాడమీకి వెళుతుంది. ఆమె తిరిగి వచ్చే వరకు ఆవిడ అక్కడే ఒక చోట కూర్చుని ఉంటుంది. సహస్ర మయూర్ శిక్షణ ఇస్తున్నారు. అంతలో ఆమె సన్ అక్కడికి వచ్చాడు. అతడు రావటంతో ఆవిడ చాలా సంతోషపడ్డారు. ఎంతో సంతోషంగా కొడుకుని దగ్గరికి తీసుకుని, ఎన్నేళ్ళు అయింది బాబు, ఈ అమ్మ ఇప్పటికి గుర్తు వచ్చిందా? అమెరికా వెళ్ళి బిజినెస్ అంటూ ఉండిపోయావు. ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. ఇప్పటికైనా వచ్చావు. నాకు అదే చాలు అంటూ ఉంది. అతడు నవ్వుతూ, మామ్ రావాలి కదా, అందుకే వచ్చాను. ఇంక వచ్చిన పని పూర్తి చేశాకే వెళతాను అంటూ డైలాగ్ వేశాడు. ఆవిడ అర్థం కానట్టు చూస్తుంటే అతడు నవ్వి, నేను నాతో పాటు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నా. తీసుకువెళ్ళే తీరుతా. నువ్వు వస్తావు అని చూశాను. ఇన్నేళ్ళు అయినా ఒంటరిగా ఉన్నావు కానీ రాలేదు. అందుకే నేను వచ్చాను. నిన్ను తీసుకువెళతాను అంతే అని చెప్పాడు. ఆవిడ తన డాన్స్ అకాడమీ విడిచి రాదు అని కొడుక్కి తెలుసు. అయినా అలా అడుగుతున్నాడు. ఆవిడ దిగులుగా, బాబు ఇప్పుడు అవన్నీ ఎందుకు, ముందు నువ్వురా, నా స్టూడెంట్స్కి నిన్ను పరిచయం చేస్తాను అని చెప్పి తీసుకువెడుతుంది. అక్కడ ఉన్న మిన్నీ, సెక్యూరిటీ ఇంకా సీతమ్మ ఆ మాటలు విన్నారు. అతన్ని చూశారు. డ్యాన్స్ చేస్తున్న స్టూడెంట్స్ వద్దకు వెళ్ళి ఆవిడ తన కొడుకుని చూపించి చెబుతుంది. చూడండి స్టూడెంట్స్, ఇతడు మై సన్, పేరు అస్రోత్. ఇవాళే అమెరికా నుంచి వచ్చాడు. చాలా ఏళ్ల తర్వాత మీరంతా నాకు గౌరవం ఇచ్చినట్టే నా సన్కి గౌరవం ఇవ్వాలి అంటూ చెప్పింది. అక్కడ ఉన్న అందరూ వెల్కమ్ సార్ అంటున్నారు. మిన్నీ అతన్ని చూసింది. అతడు చూడటానికి పొడుగ్గా, తెల్లగా ఉన్నాడు. కళ్ళకి అద్దాలు పెట్టుకుని, గడ్డం కాస్త ఎక్కువగా పెంచుకుని, చూడటానికి మోడ్రన్గా ఉన్న మొరటి మనిషి అన్నట్టు కనిపిస్తున్నాడు. ఏదో ఫైటర్లా. మేడం గారు ఆ అబ్బాయి అనగానే మిన్నీ ఎంతో గౌరవం ఇచ్చి నమస్తే అండి అని చెప్పింది. ఆమె వంక అస్రుత్ చూసి నవ్వి నమస్తే అంటూ, మామ్ నేను ఫ్రెష్ అయి వస్తా అంటూ ఇంటి లోపలికి వెళుతుంటే ఆవిడ కూడా ఇవాటికి క్లాస్ అయింది, రేపు కలుద్దాం అని చెప్పి అందరినీ పంపించి ఆవిడ ఇంట్లో లోపలికి వెళ్ళింది. మిన్నీ సీతమ్మకి చెప్పింది, మేడం వాళ్ళ అబ్బాయి వచ్చాడు, చాలా సంతోషంగా ఉన్నారు అని. ఆవిడ నవ్వుతూ, అవును నేను చూశానులే అని అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు. అకాడమీలో కొత్త పర్సన్ ఎంట్రీతో పోలీస్ ఎంక్వైరీ మొదలైంది. కళ్యాణ్కి విషయం తెలిసింది. అమెరికాలో సహస్ర మయూర్ గారికి సన్ ఉన్నాడా, అతడు ఇవాళ అమెరికా నుండి వచ్చాడా అన్నది ఎంక్వైరీ చేశారు. ఆవిడ భర్త పోయాక కొడుకు అమెరికాలో సెటిల్ అవుదాం వచ్చేయమని అడిగితే డ్యాన్స్ మీద మక్కువతో ఆవిడ వెళ్ళలేదు. 6 ఏళ్ల తర్వాత అతడు ఇండియా వచ్చినట్టు ఎయిర్లైన్స్ ఎంక్వైరీలో తెలిసింది. అతడి పేరు అస్రోత్ అన్నది కన్ఫర్మ్ అవ్వటంతో కంగారు పడలేదు కళ్యాణ్. మిన్నీ రావటం కళ్యాణ్తో అతడి గురించి చెప్పింది. కళ్యాణ్ నవ్వుతూ, తెలిసింది మిన్నీ, నువ్వు ఫ్రెష్ అయ్యి రా, నీతో ఒక విషయం చెప్పాలి అని పంపించాడు.
ఆమె వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. ఇద్దరూ గార్డెన్లో కూర్చుని ఉన్నారు. కళ్యాణ్ మిన్నీ చేతిలో చాక్లెట్ పెట్టాడు. ఆమె చిన్నగా నవ్వి తింటూ ఉంది. అతడు నవ్వుతూ, విజయ్ మధు పెళ్ళికి మీ పెద్దమ్మ ఒప్పుకుంది. ఎల్లుండి వాళ్ళకి ఎంగేజ్మెంట్ అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ, నిజమా? పెద్దమ్మ పెళ్ళికి ఒప్పుకుందా? అంటే ఆ అక్కయ్య నాలాగా రాత్రివేళ ఎవరికీ చెప్పకుండా బావగారితో వచ్చేదు. పెద్దమ్మకి కోపం ఆ అక్క మీద రాదు. అమ్మయ్యా అని అతన్ని హగ్ చేసుకుంది. కళ్యాణ్ ఆమె మాటకి ఫీల్ అయ్యి నుదుటి మీద ముద్దు పెడుతూ, నువ్వు ధైర్యంగా ఉంటాను అంటే నీకు ఒక మాట చెప్పాలి అని అడిగాడు. ఆమె ఏమిటి అండి అన్నట్టు చూస్తుంటే కళ్యాణ్ చెప్పాడు, ఎల్లుండి నుండి మనం అందరం మీ ఇంట్లో ఉండబోతున్నాం. మీ పెద్దమ్మ ఆజ్ఞ అది. విజయ్ మధు పెళ్లి జరిగే వరకు కుటుంబం అంతా కలిసి ఉండాలి అని చెప్పి విజయ్ని అడిగింది. అన్నయ్య ఒప్పుకున్నాడు. అమ్మ, పెద్దమ్మ, పెదనాన్న అంతా అక్కడికి వస్తున్నారు. మనం కూడా అక్కడికి వెళ్ళాలి. మధు, విజయ్ పెళ్లి జరగాలి అంటే మనం అక్కడికి వెళ్ళాలి అని అసలు విషయం చెప్పకుండా మనం అఖిలాండేశ్వరి నిలయం వెళుతున్నామన్నాడు. అంతే. మిన్నీ భయపడిపోయి, వద్దు వద్దు, అక్కడికా? మళ్ళీనా? వద్దు అండి, నేను రాను. పెద్దమ్మ కోపం తెచ్చుకుని కొడుతుంది. అంతేకాదు, ఆ గదిలో మీరు ఉండలేరు. చాలా ఇబ్బంది పడతారు. అందుకే వద్దు అండి, మనం వెళ్ళొద్దు అని చాలా భయపడుతూ చెబుతుంటే కళ్యాణ్ ఆమెకు గుండెకు హత్తుకుని, నేను ఉండగా ఆవిడ నీపై చేయి వేస్తుందా? చంపేస్తాను. నా సంగతి ఆమెకు బాగా తెలుసు కాబట్టి నేను ఆవిడ ఏమీ అనదు. అంతేకాదు, నువ్వు మళ్ళీ ఆ గదిలో ఉండేది ఏంటి? ఆ బంగ్లా నీది. నీకోసం ఎంతో ప్రత్యేకంగా గది రెడీ చేస్తుంది మీ పెద్దమ్మ. స్వయంగా చూస్తావుగా. నాకు అలాగే నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. నువ్వు నేను మన పెద్దవాళ్ళ కోరిక ప్రకారం మన బంగ్లాలో సంతోషంగా ఉంటాం. నన్ను నమ్ము, ప్లీజ్ రా, భయపడకు అంటూ ఉంటే ఆమె అతన్ని హక్ చేసుకుని ఏడుస్తూ, ప్లీజ్ అండి, నాకు భయం వేస్తుంది అండి. పెద్దమ్మని చూస్తే నాకు భయం. ఆవిడికి నన్ను చూస్తే కోపం. అయినా నేను పెళ్లి లాంటి వేడుకకి ఎందుకు? నేను నష్టజాతకురాలని అని నోరు జారింది. కళ్యాణ్ ఉలిక్కిపడి, అదేంటి అలా అంటున్నావు? ఎందుకు ఆ మాట అన్నావు? నువ్వు అదృష్ట దేవతవిరా. నువ్వే లేకుండా అంతా శూన్యంరా. ప్లీజ్ ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నేను తట్టుకోలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆమె కళ్యాణ్ ఆవేదన గుర్తించి ఇంకెలాంటి మాటలు వద్దు అని అతన్ని చుట్టుకుని, సారీ అండి, తెలియక అలా మాట్లాడాను. మీకోసం నేను ఏమైనా చేస్తాను. మీరు ఎలా చెప్తే అలా వింటాను అని గుండెల్లో ఎంతో కంగారు దాచుకుని అతడి ముందు మౌనంగా ఉంది. కళ్యాణ్ ఆమెలో భయం ఉంది అని తెలిసిన తమ పెద్దల కోరిక ఆమెను చేర్చవలసిన చోటుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు సాయంత్రం వరకు మిన్నీ ఏమీ మాట్లాడలేదు. ఆమె భయం పోలేదు అని తెలిసి అందరితో ఫోన్లో మాట్లాడించాడు కళ్యాణ్. మధు, విజయ్, రఘురామయ్య, అమెరికాలో ఉన్న అన్నయ్యలు అంతా మాట్లాడారు. టెన్షన్ ఏం లేదు, మేమంతా వస్తున్నాం, అందరం కలిసి సంతోషంగా ఉందాం అని చివరిగా సుగుణ్ గారు ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు. మనమంతా అక్కడికి వెళ్ళాలి అన్నదే విధి. నువ్వు చేరవలసిన చోటు చేరుకుంటున్నావు, దిగులు పడకు అని చెప్పింది. మిన్నీ ఆ మాటలు తప్పుగా అర్థం చేసుకుని, అవును, మీకు నేను దూరం అవటమే విధి. నన్ను పంపించేయాలని చూస్తున్నారు, నాకు తెలుసు అని అడగాలని ఉన్నా నోరు తెరిచి మాట్లాడలేక మౌనంగా, మీరు చెప్పింది నిజం, అయితే అలాగే అత్తయ్య అని ఫోన్ కట్ చేసింది. కళ్యాణ్ ఆమె నార్మల్ అయ్యింది అని ఊపిరి తీసుకున్నాడు. ఆ రోజు అంతా ఆమెతోనే ఉన్నారు. మరోవైపు విఆర్కి వార్త చేరింది. విజయ్తో కూతురి వివాహం ఏర్పాటు చేస్తుంది అఖిల. అంటే ఏదో ప్లాన్లో ఉందన్నమాట అంటూ రగిలిపోతూ ఉంటే అతని వద్ద ఉన్న జగన్నాథం, అవును, ఏదో కొత్త ప్లాన్ చేస్తుంది, మనల్ని అడ్డు తొలగించే ప్లాన్లో ఉంది అని ఆవేశపడ్డాడు. నిజానికి జగన్నాథం కళ్యాణ్ ఆదేశం ప్రకారం విఆర్ని మీట్ అయ్యి అఖిలాండేశ్వరిపై నమ్మకం లేనట్టు, ఆవిడ తనని మోసం చేస్తుందని, అంతేకాకుండా కళ్యాణ్ మనిషి రమేష్ నాకు అల్లుడు అయ్యేలా పరిస్థితి ఏర్పడింది అని, తాను చేసిన హత్యా ప్రయత్నం నుండి తప్పించుకోవాలి అంటే పెళ్లి చేసి తీరాలి అని, నాకు ఈ కళ్యాణ్ మొగుడై కూర్చున్నాడు అని, ఎలా అయినా కళ్యాణ్ని దెబ్బతీయాలి అని చూస్తున్నట్టు విఆర్ సహకారం కావాలి అని
అలాగే అతడికి సహాయం చేస్తాను అని చెప్పాడు. సెలవు ఆలోచిస్తూ ఉంటే విఆర్ నవ్వుతూ, అంతా మనకి అనుకూలంగా ఉంది. అఖిల వైపు ఉండే మెయిన్ పర్సన్ లాయర్ జగన్నాథం మన వైపు వచ్చాడు. ఇంకా అఖిల ఎన్ని ప్లాన్స్ చేసినా విజయం మనదే అనుకున్నాడు. వాళ్ళు అనుకున్నట్టే ఆవిడ విజయ్తో కూతురి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేయటం, వాళ్ళ ప్రేమని కాదు అనలేక చేస్తున్న అన్ని సెంటిమెంట్ డైలాగ్స్ వేయటం వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. పైకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఫంక్షన్కి హాజరవుతామని చెప్పారు. మిన్నీ డ్యాన్స్ చేస్తుంటే ఆమెతో పరిచయం చేస్తూ అశ్రుత్ ఆమె డ్యాన్స్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. అలాగే అక్కడ ఉన్న అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ సరదాగా నవ్విస్తూ తల్లితో పాటు మంచిగా అందరితో నడుచుకుంటూ ఉన్నాడు. మిన్నీ అతడి మంచితనం గుర్తించి ఎలాంటి సంకోచం లేకుండా సార్ అంటూ మాట్లాడుతూ ఉంది. మరుసటి రోజే మధు విజయ్ నిశ్చితార్థం, ఆ రోజే కళ్యాణ్ మిన్నీ గృహప్రవేశం.